కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అభయహస్తంపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలనపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నేను మాట్లాడదలుచుకున్నాను. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేము అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్హులమైన నుంచి ఈరోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఇక సీఎం రేవంత్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో అందిస్తారు. ఎస్ సునీల్. కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం ముగిసింది. 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్లకు ఎస్పీలకు సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పాము. ఆ 6 గ్యారంటీ హామీల విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించాలి. ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి. ఆ ఎంపిక చేసి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు సీఎం సూచనలు అయితే చేశారు. ఇక ఈ సమావేశానికంటే ముందు సమావేశంలో ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుంది. ఆ ప్రజాప్రభుత్వం కార్యక్రమంలో ఇటు ప్రజల నుంచి కావచ్చు వచ్చే దరఖాస్తులను స్వీకరించి వాటన్నిటికీ కూడా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారని చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, అధికారులు ప్రజలకు అదేవిధంగా సేవలు అందించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా 6 గ్యారంటీ హామీలకు సంబంధించి ఎక్కువగా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రతి పౌరుడికి ఎవరైతే అర్హులు నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అందే దిశగా అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి ఆయన సూచనలు చేశారు. ఇక ఈ నెల 28వ తారీఖు జరిగే ప్రజాపాలనకు సంబంధించి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ బాధ్యత కలెక్టర్లు ఎస్పీలపైనే ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలలో అధికారులు చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ ఒక 1 అవర్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. వాటినన్నిటిని కూడా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు లేకుండా లేకపోతే రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ దరఖాస్తును తీసుకొని ఎంట్రీ చేసుకొని వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తుంది ఏంటి అన్న విషయాలు కూడా చెప్పాలని చెప్పేసి సీఎం అయితే సూచించారు. మొత్తం మీద ఈ సమావేశం అంటే ఈ నెల 28 నుంచి జరగబోతున్న ప్రజాపాలనకు ఈ సమావేశం క్రియాశీలక సమావేశంగా చెప్పుకోవాలి. ఇప్పటికే చాలామంది
ప్రజావాణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ దాకా వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పొద్దున్నే వస్తున్నారు, పడిగాపులుగా వస్తున్నారు. సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉండి అధికారులకు దరఖాస్తులు ఇచ్చిపోతున్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో చెక్ పెట్టే విధంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉండాలి, ఆ విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. ఇక ఆయన 2 అంశాలను గుర్తు చేశారు. తెలంగాణలో స్వేచ్ఛ సమానత్వం కోరుకుంటారు. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తెరిగి అధికారులు వ్యవహరించాలి అని చెప్పేసి కూడా ఆయన అధికారులకైతే హితబోధ చేశారనే చెప్పాలి. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏదో బిల్డింగ్లు కాదు, ప్రతి పౌరుడు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు అందినప్పుడే నిజమైన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన సీఎం చెప్పడం జరిగింది. ఇక చాలా అంశాలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారంటీలను పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అర్హుడికి కూడా ఆ పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తింపజేసేలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను వాళ్ళ ఏకతాటిపై తీసుకొచ్చేసి ఇటు వాళ్ళకు సంబంధించినటువంటి అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు కూడా ప్రభుత్వ లక్ష్యాలను గుర్తెరిగి ఖచ్చితంగా ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా సీఎం సూచనలు చేశారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.